హాయ్ డాడీస్. ఇప్పుడు మనం మై నీడ్స్లో ఈ పేమెంట్సు, బిల్సు, రీఛార్జులు, లేదంటే రేపు ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ వస్తువులు కొనుక్కోవడం, ఒక కిరాణా కానీ లేదంటే ఇవన్నీ చేయటం, రకరకాలుగా మనం డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాం. ఒక ఆటో ఎక్కాం, ఒక ఆటో బుక్ చేసుకున్నాం, ఓ ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకున్నాం, ఎనీహౌ ఏది చేసినా, ఒక హోటల్లో దిగాం, ఒక లాడ్జీలో దిగాం, ఎనీహౌ బట్టలు తీసుకున్నాం, ఏం చేసుకున్నా మనిషి జీవించే జీవితంలో తను సంపాదించిన సంపాదనని నిరంతరం ఖర్చు పెట్టడానికే చూస్తాడు. కొన్నాళ్ళు దాచుకొని మళ్ళా ఖర్చు పెట్టడానికే వాడుతాడు దాన్ని. ఉదాహరణకి నా పిల్లలు వారి పిల్లలకి సరిపడగా నేను సంపాదించాలని అనుకున్నాడు, సంపాదించాడు అనుకుందాం. ఆ సంపాదించింది వేరే వేరే రూపాల్లో, అంటే ఇళ్ల స్థలాలు లేదంటే డిపాజిట్స్ ఎన్నో రకాలుగా ఉన్నాయి, అన్ని రకాలుగా దాస్తాడు. ఇలా ఎందుకు దాస్తాడంటే తర్వాతగా ఖర్చు పెట్టచ్చు అని, అంటే తర్వాత ఖర్చు పెట్టచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఖర్చు పెట్టినా, ఎప్పుడు ఖర్చు పెట్టినా, ఎప్పుడో ఖర్చు పెట్టినా, ఖర్చు పెట్టిన ప్రతిసారి కూడా దీని మీద మీకు ఎటువంటి ఉపయోగాలు వస్తాయో ఆ ఉపయోగాల గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు. మీరు ఇంతవరకు ఉన్న వాటిల్లో రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఎనీ టైప్ ఆఫ్ రీఛార్జ్ $299, ఇది ఎవరికి వెళ్ళాలి? ఉదాహరణకు అనుకుందాం, మనం ఎయిర్టెల్ వారికి వెళ్దారనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎయిర్టెల్ వారికి వెళ్ళిపోద్ది. అలాగే దాని నుంచి మనకేం రాదు. కానీ ఇక్కడేమవుద్దంటే, అలా మీరు రీఛార్జ్ చేసినప్పుడు $299 కొంత డిస్కౌంట్ పాయింట్స్ అని మీకు ఇందులో వస్తాయి. అది ఎలా వస్తుందో అది నేను మళ్ళీ చెప్తాను మీకు. అంటే ఆ పాయింట్స్ ఎలా తీసుకోవాలి అనే దాన్ని అదొక వీడియోలో చేస్తాను. ఆ డిస్కౌంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో రివార్డు డిస్కౌంట్ పాయింట్స్ అనమాట. ఆ రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్ అనేవి ఇందులోనే వస్తాయి. ఆ రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్ మీరు రీఛార్జ్ చేసినప్పుడు $299 కొన్ని ఈ డిస్కౌంట్ పాయింట్స్ అందులో మీకు ఆ పాయింట్స్ని వాడేసుకోవచ్చు. అంటే ఈక్వల్ టు క్యాష్ అనమాట. అది ఈక్వల్ టు క్యాష్ ఆర్ డిస్కౌంట్, మీరు అలాగనే అనుకోవచ్చు. అది అంటే ఏమైంది, మీరు గతంలో ఇంతవరకు చేసిన వాటిల్లో చేసినట్లే చేస్తే మొత్తం క్యాష్ వెళ్తుంది మీకు, కానీ ఇక్కడ అలా వెళ్దు. ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఒక పేమెంట్ చేశారు అనుకుందాం, అది రీఛార్జ్ కావచ్చు, ఎనీహౌ ఏదైనా కావచ్చు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. మూవీ టికెట్స్ తీస్తున్నారు అనుకుందాం, సినిమా టికెట్ తీస్తున్నారు అనుకుందాం. దాంట్లో ఎగ్జాంపుల్కి $165 సినిమా టికెట్ అనుకోండి, అన్నీ కలిపి అక్కడ ఉన్న ఎక్స్పెన్సివ్స్ అన్నీ కలిపి $165 ఒక సినిమా టికెట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడ మీరు ఈ సినిమా టికెట్ తీసినా $165 పూర్తిగా మీకు కట్ అయిపోద్ది. కానీ మన మైండ్స్లోకి వెళ్ళి అదే టికెట్ని ఇదివరకు మీరు ఎక్కడ చేశారో అదే దీంట్లో మీరు తీసుకోవచ్చు. అలా తీస్తే మీకు ఏమవుద్దంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, $160 క్యాష్ తీసుకొని ₹5 మీకు ఈ డిస్కౌంట్ పాయింట్స్ వెళ్ళిపోతాయి. రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్ని అది తీసుకుంటుంది. అంటే కొంత క్యాష్ మీకు డబ్బు రూపంలో కాకుండా డిస్కౌంట్ రూపంలో మీకు దొరుకుతుంది అనమాట. అలాగా మీరు ఎంత చిన్నది చేసినా, ఎక్కువ చేసినా, ఈవెన్ 1 NP మీరు ఖర్చు పెట్టిన 1 NP తోటి ఇప్పుడు ఏమొస్తుంది అని అనొచ్చు మీరు. మనం ఓ బాటా షోరూంలోకి అలాగ వెళ్ళాం అనుకోండి. అలా బాటా షోరూంలోకి వెళ్ళినప్పుడు $1,299.99 అని రాస్తారు వాళ్ళు. అక్కడ పైసలు ఉంది కదా. అలాగే $327.67 ఉన్నది అనుకుందాం, మరొక ఎంఆర్పి. అంటే అప్పుడు ఏమైంది, పైసలు అనేది వచ్చింది అక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, నేను అనేది అదే, పైసలో కూడా కొంత డిస్కౌంట్ కట్ అయ్యేలాగా, మీకు డిస్కౌంట్ రివార్డ్ పాయింట్స్ అక్కడ మీరు ఖర్చు పెట్టుకునేలాగా అందులో నేను ఇస్తున్నాను. అంటే
ఇదివరకు కొనుక్కున్నట్టే కొనుక్కుంటున్నారు, కానీ ఇదివరకు అంత క్యాష్ కాకుండా డిస్కౌంట్ రూపంలో మళ్ళీ మీకు దొరుకుతుంది అన్నమాట. ఈ రోజుల్లో అసలైన సంపాదన నన్ను అడిగితే పొదుపుగా ఖర్చు పెట్టడం, ఖర్చుని అదుపులో ఉంచుకోవడంలో ఉన్నంత ఆదాయం సంపాదనలో ఉండదు. ఎందుకంటే సంపాదించి తెచ్చి మీరు దాచుకోవాలి, కానీ మీరు సంపాదించింది పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అంటే ఖర్చు పెట్టేస్తున్నా సరే మీకు పొదుపు వస్తుంది. అంత మంచి ఉపయోగాలతో ఈ యాప్ని, మై నీడ్స్ అనే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. మరొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక కిరాణా షాప్లోకి వెళ్ళుకుంటాం మనం, లేదంటే ఒక డీమార్ట్ లాంటి షాపులోకి వెళ్ళుకుంటాం, లేదా బిగ్ బాస్కెట్ లాంటి దాంట్లో మీరు తెప్పించుకొని ఉండొచ్చు, లేదా బట్టల షాప్లోకి వెళ్ళి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి ఓ బట్టల షాప్లోకి వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు మనం లక్కీ బట్టల షాప్ ఒకటి ఉంది ఇక్కడ విశాఖపట్నంలో, అదే అనుకుందాం మనం. అందులోకి మీరు వెళ్తే ఒక సారీ కానీ ఏదైనా ఒక డ్రెస్ కానీ ఓ 1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయలు గతంలో మీరు బిల్లు ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా అవసరం లేదు. 1000 రూపాయలు బిల్లు ఇచ్చేసిన పని ఉండదు. ఆ 1000 రూపాయల్లో అంటే ఆ షాపు కానీ మన తాలూకు మై నీడ్స్లో ఆ షాప్ ఉంటే, అంటే అన్ని షాపులు రావడానికి ఎలాగనేది నేను వెండర్ పార్ట్లో చెప్తాను, ఇక్కడ కూడా దాని ముందుగా వివరిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ 1000 రూపాయల్లో 50 రూపాయలు, ఉదాహరణకి 50 రూపాయలు మీకు ఈ డిస్కౌంట్ పాయింట్స్, రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్లో మీకు కట్ అవుతాయి. ఇక్కడ అంటే అవి డిస్కౌంట్ పాయింట్స్ అన్నమాట. అవి ఇక్కడ 950 రూపాయలు మీకు క్యాష్ కట్ అవుతుంది. అంటే మీరు ఇదివరకు బిల్ పే చేసినప్పుడేమో 1000 రూపాయలు బిల్ కట్టాల్సి వచ్చింది, కానీ అదే షాప్లో అదే బట్టలని మై నీడ్స్ ద్వారా మీరు కానీ పేమెంట్ చేస్తే 50 రూపీస్ ఉదాహరణకి మీకు తక్కువ అంటే 50 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది మీకు. ఇలా ప్రతి వస్తువు మీద ఇవెంతో పైసా మీద కూడా మీకు డిస్కౌంట్ వచ్చేటట్టుగా ఇది మొత్తం డిజైన్ జరిగింది. అంటే ఒక నెలలో మీరు ఎన్ని రకాలు ఖర్చు పెడతారు? తింటారు, ప్రయాణాలు చేస్తారు, వస్తువులు కొంటారు, బిల్లులు పే చేస్తారు, హోటల్స్ అంటే వెళ్తారు, ఎక్కడైనా రూమ్స్ తీసుకోవచ్చు, మూవీస్ చూడవచ్చు, రకరకాలుగా ఎన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నా అన్నీ నీవెంత మీ స్కూల్ ఫీజులు కావచ్చు, కాలేజ్ ఫీజులు కావచ్చు, ఎనీహౌ ఏదైనా సరే మీరు ఏది చేసినా సరే వాటిలో ఖచ్చితంగా మై నీడ్స్లో ఉన్న ప్రతి పేమెంట్ మీద కూడా మీకు ఈ డిస్కౌంట్ అనేది తప్పనిసరిగా మీకు దొరుకుతుంది. మీకు ఎక్కడా దొరకదు అలాగా. అలాగే మరొక ముఖ్యమైన విషయం మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఇదివరకు వచ్చిన కొన్ని యాప్స్ కానీ, ఇదివరకు వచ్చిన కొన్ని ఈ ఆన్లైన్ మార్కెట్స్ కానీ కొద్ది రోజులు మీకు క్యాష్ బ్యాక్ అని, డిస్కౌంట్స్ అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం 6 నెలల్లో 1.5 year వరకు అయిపోయిన తర్వాత అవి ఆగిపోయి నార్మల్ పేమెంట్స్ కింద వెళ్ళిపోయి. ఇదే విషయం అందరికీ ఉండొచ్చు, కానీ మై నీడ్స్లో ఏమవుద్దంటే ఈవెన్ దో మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో కూడా, అలాగే ఇది మన మీషో, వీటన్ని ఇలాంటి వాటిల్లో కూడా మీరు రోజు కొంటానే ఉంటారు. ఇలాగ ఇందులో కొన్నా సరే మీకు డిస్కౌంట్ లైఫ్ టైం. మై నీడ్స్లో మీకు అకౌంట్ ఉన్న నాళ్ళు కూడా జీవితకాలం మీకు ఈ డిస్కౌంట్ పాయింట్స్ అనేవి, ఈ రివార్డ్ డిస్కౌంట్ పాయింట్స్ అనేవి మీకు వస్తూనే, అంటే అవి ఖర్చు పెట్టుకోవచ్చు మీరు. అవి మీకు ఎలా వస్తాయి అనేది ఒక ముందు వీడియో చేశాను నేను, ఆ డిస్కౌంట్ పాయింట్స్ అన్ని ఎలా దొరుకుతాయి అనేది. కాబట్టి మై నీడ్స్లో ఎవరైతే, మై నీడ్స్ ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో, మై నీడ్స్ ద్వారా ఎవరైతే ఈ సర్వీస్ తీసుకుంటున్నారో, లేదా మై నీడ్స్ ద్వారా ఎవరైతే జీవిస్తున్నారో వీళ్ళందరికీ జీవితకాలం ఈ డిస్కౌంట్స్ దొరుకుతాయి. ఇందులో ఏమాత్రం డౌట్ ఉండదు, జీవితకాలం దొరుకుతాయి. ఇవి ఆల్ ఓవర్ ఇండియాలో ప్రస్తుతానికి మనం ఇస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇది వరల్డ్ వైడ్గా చేస్తున్నాం మనం దీన్ని. మన తాలూకా మై నీడ్స్లో ఉన్న వాళ్ళందరూ ఇది వాడుకునేలా చేశాను. కాబట్టి సంపాదనలోనే
పొదుపు కాకుండా, అంటే సంపాదించిన దాంట్లో కొంత దాచుకోవడం అనేది కామన్గా అందరూ చేసే పని. కానీ ఇక్కడేమవుతుందంటే సంపాదనలోనే పొదుపు అనేది కాకుండా ఖర్చు పెట్టడంలోనూ కూడా మీకు పొదుపు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఖర్చు పెట్టడంలోనూ కూడా పొదుపు వస్తుంది. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మన భారతదేశంలో ప్రత్యేకించి, అన్ని దేశాల్లో అది ఉండొచ్చు, భారతదేశంలో ప్రత్యేకించి మనం సంపాదన మీదే దృష్టి పెడతాం. కానీ అధిక శాతం స్త్రీలు మనం సంపాదించినటువంటి ఆ సంపాదనని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేసి మళ్ళీ మన అవసరాలకు అది తిరిగిస్తూ ఉంటారు. మనం ఇచ్చిన డబ్బులే తెలివిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టి మళ్ళీ మనకే ఇస్తుంటారు. అలాంటి స్త్రీమూర్తులందరికీ ఇదొక మంచి ప్లాట్ఫామ్. మీరు ఏమి తీసుకున్నా, చికెన్, మటన్, కూరగాయలు ఏం తీసుకున్నా వాటిల్లో మనకి డిస్కౌంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకునేది, దేశం అంతా ఉపయోగించుకునేది. ఇప్పుడు ఇది రేపు 3వ తారీఖునే, ఫిబ్రవరి 3వ తారీఖుని దీన్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఉపయోగించుకోండి. ఓకే డాడీస్.